राजा जय वासवी माता की जय। वासवी माता की जय। वासवी माता की जय। जय बोलो वासवी कन्या परमेश्वर माता की जय। जय बोलो वासवी कन्या परमेश्वर माता की जय। जय बोलो वासवी कन्या परमेश्वर माता की जय। राजादि राजाय इति मंत्रपुष्पम् राजादि राजाय प्रसय्यवाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यो कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। समस्त राजोपचार अथवा भगवति पादवल्लभाय नमः विद्या पादारण्योः शरणारण्योर्पणमस्तु एतत्फलं परमेश्वरार्पणमस्तु तत्सत् ब्रह्मार्पणमस्तु। ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः न शृण्वन्नोतिभिः सीदसादनं नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता सर्वेशे सर्वशक्तिसमन्विते हयेभ्यस्त्राहि नो देवि दुर्गे देवि नमोऽस्तुते। दीनार्तपरित्राणपरायणे सर्वस्यार्तिहरे देवि नारायणि नमोऽस्तुते। सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनी गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तुते। करालवदने शिरोमाला विभूषणे चामुण्डे मुण्डमथने नारायणि नमोऽस्तुते। लक्ष्मीलज्ज महाविद्ये श्रद्धे पुष्टिस्वधे ध्रुवे महारात्रि महाविद्ये नारायणि नमोऽस्तुते। वेदे सरस्वति वरे भूतिभा प्रवितामसि नियते त्वं प्रसीदेशे नारायणि नमोऽस्तुते। सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यमस्मद्वैः विनाशनम्। नपहंसि तुष्टारुष्टातु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रितान्याः जगतां प्रयान्ति। వాసవి ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ హౌసింగ్ బోర్డులో మనం వార్షికోత్సవం 20వ సంవత్సరం గుడి కట్టి 20 years అంది ఇదే విధంగా మనం కార్యక్రమాలు 4 రోజులు కార్యక్రమాలు చేస్తుంటాం. ఆ భాగంగానే ఈ సంవత్సరం మన కలవసుధ అక్కగారు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే రోషే గారు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఒక జీవో తీశారు, వైశ్య గుళ్ళు మేము పెట్టి పట్ల ముట్టుకోమని 570 జీవో అనుకుంటా. ఆ జీవో తీసినప్పుడు అధికారంగా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అడిగితే అప్పటి సంది ఇప్పటి వరకు సాధించింది కలవ సుజాత గారు. కానీ ఎందుకంటే వైశ్యులు నాకేందని అడుగుతూ సమాజానికి ఏం చేస్తాం అనేది కావాలి. ఇప్పుడు వైశ్యులు నాకేం చేస్తారు, కలవ సుజాత ఏం చేసింది, కుమారస్వామి ఏం చేసింది కాదు, వైశ్య సమాజానికి ఏం చేసింది అనేది నాకు నచ్చింది కార్యక్రమం ఇది ఒకటే. ఎందుకంటే స్వార్థం లేకుండా వైశ్యులు ఒకటి చేస్తే అందం మొత్తం దేశం మొత్తం రాష్ట్రం మొత్తం వస్తుంది. అది చేసింది చాలా మనం గర్వపడాలి. ఎందుకంటే ఆమె ఒక్కరి దాని గురించి చూసుకోకుండా ఈరోజు నేను ప్రోగ్రాం పెట్టినప్పుడు అమెరికాలో ఉన్నా, ఏది లాల్బెల్ స్టేడియంలో, నిజంగా చెప్పాలంటే
ఆ ప్రోగ్రాం నేను ఇంతవరకు చూడలేదు. అక్కడ చూసిన లైవ్లో ఇంతమంది స్వామిని పిలిచి వయసులో ఇంతమంది ఏకతటిగా ఆ కార్యక్రమాన్ని చూసిన తర్వాత అనుకున్న వయసులకు ఏదో ఒకటి ఇంత మంచిగా చేసినందుకు కళాసుధ అభినందిస్తున్నాను. అప్పుడు ఫోన్ చేస్తే కానీ ఆమె బిజీలో ఉన్నది. నేను ఎందుకంటే ఆ రోజు ఇక్కడ ఉంటే చాలామంది మనం తీసుకుపోవాలి, కానీ నేను అమెరికాలో ఉన్నా, అందరికి ఫోన్ చేసిన మన లేడీస్ కూడా పోయారు చాలామంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క గుడి కట్టడం గొప్పతనం కాదు, గుడిని నడిపించడం గొప్పతనం. ఈరోజు ఎంతో కష్టపడి వయసులో గుడి కడుతున్నారు, కానీ దీపాలకు కూడా కష్టమవుతుంది నాకు. ఎందుకంటే నాకు అనుభవం ఉంది. నేను 20 సంవత్సరాలు అనుభవిస్తున్నా. ఎందుకంటే ఈ యొక్క గుడి వయసుల గుడి అంటేనే మన వయసులో వస్తారు. కాబట్టి దానికి నెలకు 1,50,000 జీతాలు ఇస్తాను నేను. ఎవరు వచ్చినా రాకుండా నేను ఇస్తా. 1,50,000 జీతాలు ఇస్తా. పంతులకు 30,000 జీతం. మంచిగా కార్యక్రమాలు ఉన్న రోజులు మంచిగా నడిపించాలనే ఉద్దేశంతోనే సమాజంలో 6 వయసులో గుర్తింపు తేవాలని ఒక కోరిక. ఇప్పుడు అక్కగారు మాట్లాడతారు, చాలా సంతోషం. జై వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 2 శుభకార్యాలు, ఒకటి కుంభరాశి నైవేద్యము, అలాగే ఈరోజు అమ్మవారు అధికారికంగా రాష్ట్ర పండుగల్లో చేరిన తొలి రోజు కుంభాభిషేకం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇలాంటివి ప్రతి సంవత్సరము ప్రతి నిత్యము అనునిత్యము భక్తులతో ఇలాగే కలకల్లాడాలని ఈరోజు విబిజీ ఫౌండేషన్ ద్వారా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అమ్మవారి ఆశీర్వచనాలతో పాటు అందరికీ కూడా మంచి శుభాలు కలగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఫౌండేషన్ కూడా చక్కగా మరి మీరు అనుకున్నటువంటి స్థాయి కన్నా ఇంకా ఎక్కువగా ఎదగాలని, 10 మందికి సహాయపడాలి. అలాగే మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు అందరికీ పేదలందరికీ అందాలని, అందులో నిరుపేద ఆరవయసులకు కూడా మీ వంతు సహాయం చేయాలని కోరుకుంటూ ఈరోజు శుభదినంగా శుభాకాంక్షలు అందరికీ కూడా. వాసవి మాతాకి జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. అమ్మా దయచేసి అందరూ సైలెంట్ గా ఉండండి. యజమానుష్య గోత్రం దోష్య నామదీక్ష మూలకుల గోత్రం దోష్య जय वासवी माता की जय वासवी माता की वासवी कन्यका परमेश्वरी माता की నాకు అర్థమైంది. మీరు ఆ ముట్టు పెడితే ఏం కావాలి ఇచ్చేసాను. ఇవే దాంట్లో మంద కాదు, దాంట్లో చేస్తా మా శ్రీనివాసులు సార్ శ్రీనివాస్ సార్కి ఇచ్చేస్తే తీర్థం ప్రసాదం ఇచ్చేస్తే అప్పుడు చాలాసేపు అయింది సార్ని కూర్చోబెట్టి. జై వాసవి. నా పేరు విజయలక్ష్మి నీలా. నేను విబిజీ ఫౌండేషన్ వనితైబా గ్లోబల్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు మరి మన అమ్మవారి పుట్టినరోజు వైశాఖ శుద్ధ దశమి రోజు మనందరికీ కూడా పండగ రోజు. అమ్మవారు జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ కూకట్పల్లిలోని కేపీహెచ్పి కాలనీలోని వాసవిమాత టెంపుల్లో అంగరంగ వైభవంగా ఇక్కడ మా ఫౌండేషన్ నుంచి అతిపెద్ద ప్రోగ్రామ్ని ఇక్కడ చేస్తున్నాము. 102 కేజీలతోటి అమ్మవారికి ఒక నైవేద్యాన్ని సమర్పిస్తున్నాము. మరియు మరి అమ్మవారి కుంభరాశి నైవేద్యాన్ని ఇక్కడ సమర్పించడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మేమందరము మా టీం అందరం కూడా ఇక్కడికి విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తున్నాము. అదేవిధంగా మన వాసవి మాత జయంతిని మన రాష్ట్ర అధికారికంగా పండుగగా దాన్ని తెలిపినందుకు మన ముఖ్యమంత్రి గారికి థ్యాంక్ యూ సో మచ్. మరి ఆ పండుగ మనకి మన రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి ఎంతో కష్టపడ్డటువంటి మన కల్వ సుజాత అక్క గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్.
ఇంత ఇదిగా మనము వాసవిమాత జయంతిని జరుపుకోవడానికి ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి దగ్గర, అంటే ఒక రాష్ట్రంలో కాదు, ఒక ఊరిలో కాదు, ఒక గ్రామంలో కాదు, ప్రపంచయుక్తంగా ఈ పండుగని అతి వైభవంగా జరుపుకునే విధంగా దీన్ని చేయడం చాలా హ్యాపీగా ఉంది. మరి మన ఫ్యూచర్ జనరేషన్ అయినటువంటి మన పిల్లలకి కూడా వాసవిమాత చరిత్ర తెలవాలని, మన ఆర్య వైశ్యులు అంటే ఎంత గొప్పవాళ్ళు అనే విషయాన్ని మన పిల్లలకు కూడా తెలియజేసే విధంగా మన అందరము కూడా పాటుపడాలని, అందరము ఒక తాటి మీద ఉండి ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అందరికీ కూడా వాసవిమాత జయంతి శుభాకాంక్షలు. జై హింద్, జై వాసవి. థ్యాంక్ యూ.